మాయా వచ్చేయండి ఈరోజు పీతల ఫ్రై వండేద్దాం. వీటినే స్నో క్రాబ్స్ అంటారు. మన వైజాగ్లో దొరికే పీతల్లాగా కాదు, ఇవి కొంచెం వేరేగా ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం బాగా పెద్ద సైజు ఉంటాయి, కొంచెం రేట్ ఎక్కువ. బట్ పర్లేదు, ఈరోజు చేద్దాం ఎలా ఉంటుందో. నాకైతే ఇండియాలో పీతలు అంటే చాలా చాలా ఇష్టం. యూఎస్ వచ్చిన తర్వాత ఇక్కడోళ్ళు వండిన విధంగా అయితే తిన్నాను, కానీ మనం ఎలాగైతే వండుకుంటాం అలా అయితే నేను తినలేదు. ఈరోజు అలా ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాం అనమాట. ఈ చూడండి ఎంతెంత ఉన్నాయో, కాళ్ళు పెద్దవి. వీటిని ఒక పీతని ఇలా హాఫ్ కట్ చేస్తారనమాట. వాసన చూస్తున్నా ఎలా ఉంటుందని, మనలాగా వచ్చేయా లేదా అని. పర్లేదు, ఓ మాదిరిగా బాగానే ఉన్నాయి. తర్వాత ఈ మొత్తం అన్నిటికీ కాళ్ళు ఇరిపేద్దాం. ఈ ఒక్కొక్క కాలు వచ్చేసి కొంచెం బాగానే ఉంటుంది, కొంచెం బాగా లావుగా ఉందన్నమాట. మామూలుగా ఇండియాలో అయితే ఇంత పెద్ద కాళ్ళు ఉండవు, చిన్నవి ఉంటాయి. కొంచెం ఈ పెద్దవి చూసేసరికి సైజు బాగానే ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ హోటల్లో తిన్నాను ఒకసారి. అవేంటంటే టేస్ట్ కొంచెం వేరేగా ఉన్నాయి, మన ఇండియాలో వల్ల అయితే వండలేదు. చూద్దాం ఈరోజు ఎలా వండుదామో. చూడండి, ఫస్ట్ ఈ అన్నింటిని ముక్కలు ఎక్కడైతే పెద్దగా ఉంటాయి కాబట్టి మనం తినలేము. సో అందుకే వీటిని మామూలుగా ఇరిపేసుకోవాలి, చేత్తో ఇరిపేస్తే వచ్చేస్తున్నాయి. యూజువల్గా ఇక్కడ ఏంటంటే మామూలుగా ఐస్లో పెట్టినవి అమ్ముతారనమాట. మామూలుగా అయితే పెద్దగా ఎప్పుడు మనకి ఫ్రెష్గా దొరకాలంటే అసలు అసాధ్యం. ఎందుకంటే మేము ఉన్న స్టేట్లో మరీ అసలు సీ అనేదే ఉండదు, కరెక్ట్గా మధ్యలో ఉంటుంది మెక్సికో బార్డర్లో. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే చిన్న పసుపు, చిన్న ఉప్పు వేసేసాను మాయా. ఇదేంటంటే కొంచెం పీతలను బాగా క్లీన్ చేస్తుంది. దాని తర్వాత ఇది మనకి ప్రాసెస్ ఈజీ అయిపోద్ది అనమాట. సో అదేంటంటే మనకు నీచు వాసన ఎక్కువ ఉంటుంది పీతలకి, అది పోద్ది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకోండి, ఎందుకంటే ఈ వంటకు అన్నీ మనం పేస్ట్లే చేయాలి. సో శుభ్రంగా అటు ఇటు కోసేసుకొని దాన్ని తొక్క తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద ముక్కలు ఏంటంటే ఈజీగా మనం గ్రైండ్ చేసేసుకుంటాం కదా. సో ఈ పెద్ద ముక్కలు ఏంటంటే కొంచెం మనం చిన్న చిన్న ముక్కలు కట్టుకుని టైం వేస్ట్ చేసుకునే కంటే డైరెక్ట్గా వీటిని మిక్సీలో వేసేసాం అనుకోండి, పేస్ట్ అయిపోతుంది. సో అందుకే మనం చిన్న ముక్కలు ఏం చేయక్కర్లేదు. అలాగే పచ్చిమిరపకాయలు, మామూలుగా మనకి ఇండియాలో అంటే కారం ఎలా ఉంటుందో తెలుసుగా, ఇక్కడ పచ్చిమిరపకాయలు అంత కారం ఉండదు, అందుకే కొన్ని ఎక్కువ వేస్తున్నాను. బాగుంటుంది మాయా. ఎప్పుడన్నా మీరు యూఎస్లో ఉండి ఏదన్నా మీరు ఇలాంటి పీతల కర్రీ వండుకుందాము ఏదైనా తినిపించి మీకు అలా ఉంటే తెచ్చుకోండి, చాలా చాలా బాగుంటాయి పీతలు. నేను శామ్స్ క్లబ్లో తెచ్చాను, అది వచ్చేసి $15 అనమాట. ఇప్పుడు చూడమా, ఇక్కడ పెద్ద ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ రెండింటిని బాగా ఫుల్గా మిక్సీ కొట్టేసి మనం పేస్ట్ చేసేసి ఇందులో వేస్తాం అనమాట. ఇది కొంచెం బాగా వేపుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన వస్తే కూర బాగోదు మాయా, అస్సలు బాగోదు. సో మీరు బాగా ట్రై చేయండి. ఎప్పుడైనా చేసేటప్పుడు మాత్రం ముందు బాగా ఇది పేస్ట్ ఏదైతే వేస్తామో మనం ఫస్ట్ నూనెలో అది వేగిపోవాలి. ఇప్పుడు టమాటాలు తీసుకోండి, 3 టమాటాలు. ఎందుకంటే పీతలకి గ్రేవీ ఎక్కువ రాదు, మన అన్నంలో కలుపుకోవాలి కాబట్టి మనకు కొంచెం గ్రేవీ ఉండాలి. సో అందుకే 3 టమాటాలు, చిన్న అల్లం, చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను అనమాట. ఇగో టమాటాలని ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసేసి దాన్ని శుభ్రంగా పేస్ట్ చేసినమా, ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఆ లోపలిది ఏదైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిపోయిన తర్వాత అందులో ఈ పేస్ట్ వేసేద్దాం. ఈ పేస్ట్ వేసి కూడా బాగా ఫుల్గా ఫ్రై చేయాలి మాయా, ఎందుకంటే టమాటాల్లో కూడా కొంచెం కొంచెం ఉంటుంది. సో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాం అనుకోండి, అది బాగా ఏగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పసుపు, 2 చెంచాలు కారం. మన కారం గట్టిగా ఉండాలి, అది తగిలితేనే మనకి మన బుర్ర పనిచేస్తుంది అన్నమాట. నా బుర్ర అయితే అలా పనిచేస్తుంది. చిన్న జీలకర్ర పొడి, చిన్న ధనియాల పొడి వేసాను. వేసి బాగా కలుపుతున్నాం అనమాట. బాగా ఉడుకుతుంది ఇది. ఏంటంటే ఎప్పుడన్నా ఈ మసాలా కూరలు లాంటివి కొంచెం ఎక్కువసేపు మనం వదిలేయాలి వాటిని. అప్పుడు ఏంటంటే బాగా అవి ఏగుతాయి. ఏగినప్పుడు అందులో వచ్చే వాసన ఎక్సలెంట్గా ఉంటుంది మాయా, ఆ సువాసన అంత బాగుంటుంది. సో ఇప్పుడు ఏదైతే మనం పక్కన పెట్టుకున్న పీతలు ఉన్నాయో అవి వేసేద్దాం ఇందులో. ఈ పీతలను వేసేసిన తర్వాత వీటిని ఏం చేయాలంటే ఎక్కువ సతాలించాలన్నమాట. అంటే మనం చేపల్లోలా కాకుండా వీటిని ఏంటంటే బాగా కొంచెం అందులోనే బాగా మరగనివ్వాలి. అందులో ఇందులో ఏంటంటే యూజువల్గా ఈ పీతల్లోనే ఏంటంటే మనకి కాపర్ ఉంటుంది మాయా, ఆ కాపర్ వచ్చేసి మనకి ఇందులో దిగింది అనుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకే ఈ పీతలను కొంచెం ఎక్కువసేపు మరగనివ్వాలి. పైగా మనం ఏదైతే మసాలా పెట్టి వండుతున్నామో ఆ మసాలా లోపలికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకే ఇది ఎప్పుడు ఇలా పీతలు అనేవి వైజాగ్ సముద్రంలో ఉంటాయి మాయా, అదిరిపోతాయి. నా చిన్నప్పుడు ఇంట్లో తెలియకుండా నేను బీచ్కి వెళ్ళేవాడిని పీతలు పడదామని. ఒకసారి దొరికేవి కాదు, తర్వాత ఒక టెక్నిక్ నేర్చుకున్నాను. ఆ తర్వాత నుంచి ఆ పీతలు పడడం నేర్చుకున్నాను అనమాట బాగా ఈజీగా. ఏం లేదు, మన చెట్ట ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి అట్ల మీద కొట్టేసేవాడిని. అవి ఈజీగా దొరికిపోతాయి అన్నమాట అలాంటప్పుడు. సో అలాగా చాలా పీతలు వండుకున్న అనుభవం నాకుంది. ఇంట్లో చెప్పేవాడిని కాదు, కానీ చాలా చాలా ఇష్టం నాకు పీతలంటే. పీతలు ఎవరైతే తినరో మాయ ఆళ్ళు చాలా మిస్ అవుతారు లైఫ్‌లో. ఎందుకంటే చాలా టేస్ట్, ఒక యూనిక్ టేస్ట్ ఉంటదనమాట పీతలకి. చూడండి ఇప్పుడు అలా వాటరేసి దాన్ని బాగా ఇగురు రావాలనమాట. అదంతా కూడా ఈ పీతల లోపలికెళ్తే అందులో ఉన్న ఫ్లెష్ ఇంకా టేస్ట్‌గా ఉంటది. చూడండి ఎలాగుందో. ఇంతసేపు ఉడికిస్తుంటే అసలు ఇలా అవుతుందనమాట.
మంచి గ్రేవీ దిగుతుంది అలాగా. ఆ పీతల్లో ఉన్న రసం బయటికి గ్రేవీలోకి, ఈ గ్రేవీలో ఉన్నదంతా కూడా పీతల్లోకి ఎళ్తుంది. సో, ఆ విధంగా పీతల కర్రీ రెడీ అవుతది మాయ. సో, ఈ పీతల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వండుతారు. కొంతమంది పులుసు పెడతారు. కొంతమంది ఇగురొండుతారు. కొంతమంది పచ్చడి గూడా పెట్టుకుంటారు పీతలది. చూడండి నాకు బాగా ఆనందంగా ఉందనమాట. చాలా రోజుల తర్వాత తింటున్నాను పీతలు. ఎప్పుడో 3 సంవత్సరాలయింది నేను ఇండియా నుంచి వచ్చేసి. అప్పటినుంచి నేనెప్పుడు పీతలు తినలేదు. అంటే మన ఇండియన్ స్టైల్‌లో తినలేదు. సో, కొత్తిమీరేసాను. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. దగ్గర దగ్గరికొచ్చేసింది కూర. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్రతి ముక్కకి గ్రేవీ పడతది. ఇప్పుడు ఈజీగా అన్నంలో కలుపుకుంటే చాలా చాలా బావుంటది. ఇప్పుడు చూడండి అన్నం తింటున్నా. సో, ఇప్పుడు పీతలేసుకున్నాను అందులో. సో, ఇలాంటి పెద్ద పెద్ద కాళ్ళు ఇవన్నీ యేసుకున్నాను. ఆ కా అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందనమాట. సో, ఆత్రంగా తినేసాను. చాలా చాలా బావుంది. మసాలా అయితే సేమ్ మా అమ్మ ఎలాగైతే వండుతదో అలా వండుతది. మా అమ్మ, మా నాన్నమ్మ ఇద్దరు చాలా వండుతారు. పీతలు కానీ, నాన్ వెజ్ చాలా ఎక్కువ తింటాం మాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మాయ.